మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభావందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందరో బాగున్నారా? దేవుని కృపలో మీ ఎందరో వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను. వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకుని పిల్లరా, ఈరోజు మీకు అందించాల్సినటువంటి వాక్య అంశాన్ని మనం ఒకసారి కనుక గమనించినట్లయితే, దేవుని సంబంధులమై జీవిస్తున్నామా అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సంబంధులమై జీవిస్తున్నామా? జ్ఞాపకం చేసుకొని పిల్లరా, ఎందుకంటే మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, మీరు మాకు ఈ ఛానల్లో అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థించి ప్రభు పాదాల చెంత మీ ప్రతి విజ్ఞాపనని ఉంచుతున్నాం. తప్పకుండా ఆయన మీ ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రహిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, నెమ్మదిని అనుగ్రహించి మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థాయిల్లో నిలబెట్టి కాపాడి బలపరచునుగాక. ఆమేన్. మరి నేటి అంశంలో గనక మనం ఒకసారి కనుక అడుగుపెట్టినట్లయితే, దేవుని యందు సంబంధం కలిగి జీవించడం అంటే మనకు ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు. ఆ వ్యక్తి ఎవరనంటే దావీదు మహారాజు. దావీదు మహారాజు ఎందుకు, ఆయన ఒక్కటే ఎందుకు సంబంధం కలిగి జీవించాడు, దేవునికి ఆయనకి ఉన్న సంబంధం ఎటువంటిది, ఇవన్నీ కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లారా, దావీదు మహారాజు రచించిన కీర్తనల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని. ఆయన గొప్ప సంబంధం దేవునితో కలిగి జీవించాడు కాబట్టే ఇంత గొప్ప మాట ఆయన రాయగలిగాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎందుకంటే ఇప్పుడు మన ఉండే పరిచయాల్లో ఇంత గొప్పటి మాట నమ్మకం ఎక్కువ ఉంటే కానీ రాదు, విశ్వాసం ఉంటే కానీ రాదు. భూమి మీద మనుషులకి ఆ మాట చెప్పాలంటే మాత్రం చాలా కష్టం మనకు చెప్పాలంటే, ఎందుకంటే ఎవరికి చెప్పం మనం. ఎందుకంటే భూమి మీద ఉన్న మనుషులు ప్రతి ఒక్కరు కూడా మనల్ని విడిచిపెట్టేవారు, వదిలి వెళ్ళిపోయేవారు మాత్రమే, కానీ దేవుడు మాత్రం మన చెయ్యి ఎప్పుడు విడవని వారుగా ఉన్నాడు పిల్లరా. ఈ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే 23వ దావీదు కీర్తనలో ఇది స్పష్టంగా ఉంటుంది. అక్కడ యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని. ఈ మాట అనేక సందర్భాల్లో అనేక విషయాల్ని మనకు సూచిస్తూ ఉంది పిల్లరా. ఆయన కాపరిగా ఉన్నప్పుడు మన జీవితంలో మనకు ఏ లేమి ఉండదు, మనకు ఎటువంటి కష్టనష్ట అపాయాలు కలగవు, మనకు ఎటువంటి ఇరుకు ఇబ్బందులు ఉండవు అన్న ఒక విషయాల్ని మనం నిత్యం ఒక వాక్యం నుంచి ధ్యానించే వరంగా ఉన్నాం. అయితే రెండో కోణం గనక మనం ఆలోచించినట్లయితే, రెండో ఒక విషయాన్ని గురించి మనం పట్టించుకున్నట్లయితే, ఈ విషయాల మేరకు యోహాను భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అద్భుతమైన మాట రాశాడు దేవుని గురించి. ఆ ఒక మాట ఏంటంటే, నేను ఈ రెండింటిని మీకు విడదీసి చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. దావీదు మహారాజు దేవునితో కలిగి ఉన్న సంబంధం ఎటువంటిది, ఎంత గొప్పది, దాన్ని వివరిస్తాను. అదేవిధంగా యోహాను సువార్తలో ఉన్న ఒక అద్భుతమైన మాటని మీకు తెలియజేసేదానికి ప్రయత్నం చేస్తాను. జ్ఞాపకం చేసుకున్న పిల్లారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం గనక మనం ఒకసారి గమనించినట్లయితే, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి వాక్యాన్ని. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనము, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పెను. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ యోహాను సువార్తలో ఒక మంచి మాట మనం ఈరోజు చదువుకున్నాం. ఏంటంటే, దేవుని సంబంధి అయి జీవిస్తున్నవాడు ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటల్ని వింటాడు. అంటే ఆయన మాట రీతిగా తన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా జరిగిస్తాడు అని దీనికి అర్థం వస్తుంది. అయితే మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పెను. ఈ రెండో దానికి అర్థం ఏంటంటే, దేవుని వాక్యం చదివినప్పటికీ దాన్ని అనుసరించకుండా జీవితంలో జీవించేవారు ఈ మాట వినని వారు లెక్కకి వస్తారు. అంటే దేవునితో సంబంధం కలిగి జీవించిన వారు అన్నమాట వీళ్ళు. అయితే మొత్తం 3 మనం నేర్చుకున్నాం పిల్లారా. ఈ 3 ఏంటంటే, కలిగి ఉన్న సంబంధం ఎంత గొప్పది, అయితే మనం సంబంధం కలిగి జీవిస్తున్నామా లేదా, 2, 3వది సంబంధం కలిగి జీవిస్తున్నప్పటికీ వాక్యాన్ని అనుసరించగలుగుతున్నామా, ఆయన మాటని మనం వినగలుగుతున్నామా, ఆయన చెప్పినట్లు మన జీవితంలో మనం చేయగలుగుతున్నామా, ఆయన మాట రీతిగా మన జీవితాన్ని మనం
ఏర్పరచుకుంటున్నామా అన్న ఒక విషయాన్ని ఈ 3 విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. మొట్టమొదటిగా దావీదు మహారాజు నుంచి, ఆయన జీవితం నుంచి ఈ యొక్క వాక్యాన్ని మొదలు పెడదాం. దావీదు మహారాజు జీవితంలో మనం ముఖ్యంగా ధ్యానించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ, ఎన్ని శోధనలు ఆయన అనుభవించినప్పటికీ, ఎన్ని కష్టతరమైన దారుల మధ్యగా ఆయన నడిచినప్పటికీ, ఆయన చేసిన ఒక గొప్ప పని ఏంటంటే దేవుని హృదయానుసారుడుగా జీవించడం. అంటే దేవుని సంబంధి అయి బ్రతకడం. దేవుని సంబంధి బ్రతికితే మన జీవితంలో మనకు ఏం అనుగ్రహింపబడుతుంది? నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది. దేవుని సంబంధి అయి మన జీవితంలో బ్రతికితే చాలా మంది డబ్బు వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మనల్ని అందరూ గొప్ప చేసి మాట్లాడతారు, మన జీవితాలు మారిపోతాయి, మనకు బంగళాలు వస్తాయని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు పిల్లరా. కానీ దేవుని సంబంధి అయి జీవించినట్లయితే మనకు మొట్టమొదట అనుగ్రహింపబడేది నిత్య జీవం. దాని గురించి పెద్దగా ఎవరు ఆలోచించరు. ఎందుకంటే మనకు పాటల మీద ఉన్న ఆసక్తి దేవుని వాక్యం మీద అంతగా ఉండదు. దేవుని వాక్యం చదివినట్లయితే, దేవుని వాక్యంలో ఉన్న మాట చదివినట్లయితే, దాంట్లో ఉన్న రీతిగా దేవుని వాక్యం వినిన ప్రతి వాడు దేవుని సంబంధులై జీవిస్తారు. ఇక్కడ యోహాను సువార్తలో స్పష్టంగా రాసినది అదే. దేవుని సంబంధి అయిన ప్రతి వాడు కూడా దేవుని మాటలు వినును. ఆయన సంబంధం ఎలాగుండాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, మనం ముందుగా మొట్టమొదటిగా ధ్యానించిన ఆ గొప్ప మహారాజు, ఆ చక్రవర్తి, ఆ ఒక దావీదు మహారాజు ఎవరైతే ఉన్నారో, ఆయన జీవించిన జీవితం ఎలా అయితే ఉందో, ఆ జీవితం ప్రకారం మన జీవితం ఉండాలని నేను చెప్తాను. చాలా మంది అనుకుంటారు దావీదు మొట్టమొదటిగా దేవునిలో బాగుండి తర్వాత మధ్యలో తప్పు చేశాడు కదా అని. తప్పు చేసినప్పటికీ ఆయనకున్న ఒక గొప్ప బిరుదు ఏంటంటే హృదయానుసారుడు. దాన్ని నీవు నేను మార్చలేమనుకుంటా. నీవు వెళ్ళి దావీదు హృదయానుసారుడు కాదు అని ఎవరికి చెప్పగలవు? ఈరోజు మన జీవితంలో మనం హృదయానుసారులుగా జీవిస్తున్నామా లేదా అని మనం కూడా అడుక్కోలేము. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, దావీదు మహారాజు మధ్యలో తప్పు చేసినప్పటికీ దేవుని మాట వినిన వారిగా దావీదు మహారాజు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాడు ప్రతి విషయంలో. దావీదు మహారాజుకి విషయం తెలుసు. అంటే బెత్షెబాతో పాపం చేసిన తరువాత నిర్దోషి రక్తం తన చేతులకి అంటిన తర్వాత కూడా, ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత కూడా దావీదు మహారాజు ఎక్కడ ఆయన తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు అని చెప్పి ఆయన ఎక్కడ కూడా అనలేదు. ఆయన తప్పు చేసిన వాడిగానే అణిగి మణిగే జీవించాడు. తప్పు చేసిన వాడిగానే జీవించాడు. తప్పు చేసిన వాడిగానే తన జీవితంలో ఆయన జీవించాడు. అంటే దేవుని సంబంధిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసిన తర్వాత, దేవుని సంబంధిగా, బాగా వినండి, దేవుని సంబంధిగా ఉండిన తరువాత కూడా దేవుని మాట వినకుండా తప్పు చేసిన ఎడల తప్పకుండా శిక్ష అనేది పడుతుంది. దేవునితో సమయం కలిగి జీవిస్తున్నావు కదా, నీకు శిక్ష పడదు అని చెప్పేసి అనేదానికి లేదు. శిక్ష అనేది శిక్ష తప్పకుండా. తప్పు చేస్తే తప్పుకి శిక్ష అనేది తప్పకుండా పడుతుంది. అయితే ఆ శిక్ష విధించాల్సింది ఎవరు? దేవుడు. ఇక్కడ దావీదు మహారాజు ఏం శిక్ష వేసుకోలేదు. అంటే సౌలు మాదిరి నన్ను సంపన్న సావు రాకుండా ఏం పోలేదు దావీదు మహారాజుకి గొప్ప గొప్ప యుద్ధాలు ఎదురైనాయి. గొప్ప యుద్ధాలు. గొప్ప యుద్ధం అని ఎందుకు అంటున్నానంటే, తన సొంత బిడ్డల దగ్గర నుంచే దావీదు మహారాజుకి యుద్ధాలు ఎదురైనాయి. తన సొంత బిడ్డల దగ్గర నుంచి, కన్న బిడ్డల దగ్గర నుంచే దావీదు మహారాజుకి ఎన్నో ఒత్తిళ్లు ఎదురైనాయి. చాలా మంది అనుకుంటా దావీదు మహారాజు సాఫీ అయిన జీవితం జీవించేశాడు, ఆయన ఏం చేసినా కూడా దేవుడు క్షమించేశాడు, హృదయానుసారుడు అని చెప్పి బిరుదిచ్చేసాడు. చాలా మంది అనుకుంటారు, భ్రమపడుతూ ఉంటారు. కాదు, దావీదు మహారాజు పడినన్ని శిక్షలు, దావీదు మహారాజు పడినంత వేదన ఇంకా ఎవరు కూడా పడుండు అనుకుంటా. ఎందుకంటే దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నప్పుడు పాపం చేశాడు అతను. దేవుని మాట వినలేకపోయాడు. దేవునితో సంబంధుడై నడుస్తున్నప్పుడు దావీదు మహారాజు పాపం చేశాడు.
ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా మనం. అంటే దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని గైడ్ చేయడా, మనల్ని నడిపించడా, ఆ పాపం చేస్తున్నప్పుడు ఇది పాపము అని చెప్పడా అని కనుక విషయాల్లోకి వెళ్ళినట్లయితే అప్పుడు ఈ యోహాను సువార్త 8:47 మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పిల్లారా. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. అంటే దావీదు మహారాజు ఆ ఒక్క నిమిషం ఆ తప్పు చేసిన నిమిత్తం దేవుని సంబంధిగా జీవించినప్పటికీ ఆయన మాట వినలేదు. అదే నేను చెప్తున్నా చూడండి, 47 కింద ఇంకో మాట ఉంటుంది, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పెను. ఇక్కడ జరుగుతున్న ప్రస్తావన వేరు, యేసయ్య వాదిస్తున్న మాటలు ఇవన్నీ. యేసయ్య మీద నిందలు వేస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ. ఆయన మంచి పనులు చేస్తున్నప్పటికీ ఆయన మీద వేలు పెట్టి చూపిస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ. ఇదే ఇక్కడ దావీదు మహారాజ్ జీవితంలో కూడా జరిగింది. దేవుడు అడగతాడు, తప్పు చేసావయ్యా, నువ్వు తప్పు చేసావు, తప్పకుండా శిక్ష పడాలి నీకు. సాష్టాంగ కూడా ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ దావీదు. కానీ దేవుని హృదయానుసారుడుగా దావీదు చివరి దాకా జీవించగలిగాడంటే, దావీదు మహారాజ్ తన జీవితంలో ఆ ఒక అద్భుతమైన జీవితం జీవించగలిగాడనంటే దేవునితో తప్పకుండా సంబంధం కలిగి జీవించాడు. కానీ ఆయన మాటలు వినలేకపోయాడు. ఆ ఒక నిమిషం ఆయన గైడెన్స్ లో నడవలేకపోయాడు. నిర్దోషి రక్తం చేతులకు అంటిన నిమిత్తం ఈయన వినపడలేదు, చెవులు మంద మారిపోయినాయి ఆయనకి, దావీదు మహారాజ్కి. ఎందుకు ప్రియులారా? ఎందుకు? విశ్వాసం కోల్పోయాడా దావీదు మహారాజు? నమ్మకం కోల్పోయాడా దేవుడి మీద దావీదు మహారాజు? ప్రార్థనా శక్తిని కోల్పోయాడా దావీదు మహారాజు ఆ ఒక్క నిమిషం? ఎస్, 100% దేవుని గైడెన్స్ దావీదు మహారాజు కోల్పోయాడు. ఆ ఒక్క నిమిషం దేవుని సంబంధి అయి జీవిస్తున్నప్పటికీ దేవుని మాట వినని వ్యక్తిగా దావీదు మహారాజు తయారయ్యాడు ఆ ఒక నిమిషం. అదే రీతిగా మన జీవితంలో కూడా దేవుని సంబంధిగా మనం జీవిస్తున్నప్పటికీ మాట వినని వ్యక్తులుగా మనం ఎందుకు తయారవుతాం తెలుసా? ఆ ఒక్క నిమిషం లోకంలోకి వెళ్ళొస్తామట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అపవాది మనల్ని టార్గెట్ చేస్తుంది. ఆ ఒక్క నిమిషం చాలు దానికి. ఆ ఒక్క నిమిషం దానికి అవకాశం ఎవరిస్తామో తెలుసా ప్రియులారా? మనమే. ఎలా తెలుసా? దేవుని బైబిల్ చదువుతూ సినిమా పాటలు అంటుంటారు కొంతమంది. ఏమంటే అదే ఇదే, దానికి దీనికి సంబంధం ఏం సార్? ఇది మైండ్లో పోతే అది మైండ్లో పోతే. దేవుని వాక్యాన్ని వినేసిన వెంటనే ఇంటికి సినిమాలు చూసుకుంటారు కొంతమంది. ఏమా ఇప్పుడే చర్చికి వెళ్ళి వచ్చావు, అది సార్, అది కూడా ఇది కూడా ఎంత ఇబ్బంది ఏమీ లేదు. దేవుణ్ణి ప్రకటించండి అని పంపిస్తే కొంతమందిని బయట అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు వాళ్ళు. ఏం సార్ దేవుడు మాట చెప్పమని మీరు కదా వచ్చారని చెప్తాను సార్, 24 గంటలు అదే నా పనే, మాకంటే ఏముండవా? దేవుని సంబంధులు ఎలా అవుతామో తెలుసా పిల్లలారా? మనం మొట్టమొదటి అది నేర్చుకోండి. దేవుని సంబంధం మనం ఎలా అవుతామంటే ఆయన వాక్యం చదివి వాక్య రీతిగా మనం జీవించినప్పుడు సంపూర్ణ దేవుని సంబంధం అయ్యేదానికి దేవుడు మనకు అవకాశం అనుగ్రహిస్తున్నాడు నిత్యం. సంపూర్ణమైన దేవుని సంబంధులు. ఈ సంబంధులు ఎలాగా వాళ్ళ జీవితంలో వాళ్ళు పనిచేస్తారు తెలుసా? 24 గంటలు దేవుని పనే, 24 గంటలు దేవుని మాటలే, 24 గంటలు దేవుని ధ్యాసే. దావీదు మహారాజు జీవించిన జీవితం ఎప్పుడు? గొర్రెల కాపుగా ఉన్నప్పుడు, మహారాజు అయినప్పుడు కాదు. గొర్రెల కాపుగా ఉన్నప్పుడు ఏంటి? 24 గంటలు దేవుడే దావీదు మహారాజుకి. 24 గంటలు దేవుని స్తుతి పలకడమే, 24 గంటలు దేవుని మహిమపరచడమే దావీదు మహారాజు పని. కానీ దావీదు మహారాజు జీవితంలో దేవుడు ఆశీర్వదించిన తర్వాత, ఆయన మహారాజు అయిన తర్వాత అపవాది శోధన ఆయనకి ఎక్కువైంది. పాపం చేయడం మొదలు పెట్టాడు. చెప్పుకుంటూ పోతే దావీదు మహారాజు చాలా చేస్తున్నాడు.
చాలా చేస్తున్నాడు. ఒకరోజు వీలుంటే మీకు అన్ని తెలియజేసేదానికి నేను ప్రయత్నం చేస్తా. తప్పకుండా మీకు ఈ విషయాలని తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే దావీదు మహారాజు గురించి తెలిసిన విషయాలు కొన్ని అయితే తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మందసం విషయంలో అయినా కానివ్వండి, తన జీవితం విషయంలో అయినా కానివ్వండి, అబ్షాలోము విషయంలో అయినా కానివ్వండి, దావీదు మహారాజు తన జీవితంలో అంతటి మనక్షోభని ఎందుకో అనుభవించాడో తెలుసా ప్రియులారా? ఆ ఒక్క నిమిషం దేవుని సంబంధిగా దావీదు మహారాజు జీవించినప్పటికీ దేవుని మాట వినలేకపోయాడు. నిర్దోష రక్తం చేతులకి అంటించుకున్న నిమిత్తం ఆయన చెవులు మందబారిపోయినాయి. మన జీవితంలో కూడా మనం అపవాది చెప్పిన లోక కార్యాలు, లోక పనుల నిమిత్తం వాటిని చేసుకుంటూ వాటి వెనకాల వెళ్ళిపోతే మన చెవులు మందబారిపోతాయి. దేవుని సంబంధంగా జీవిస్తున్నప్పుడు చెప్తున్నాను నేను ఇది. దేవుని మాట వినం, అపవాది మాట వింటాం. మన జీవితంలో అపవాదిని తరిమి కొట్టాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా ప్రియులారా? దేవుని మాట వినడం. సంబంధాలు ఎవరైనా జీవిస్తారు, వాక్యం చదివితే సంబంధాలుగా జీవించవచ్చు. దేవునితో కొద్ది రోజులు అనుకుంటే దేవుడు మనతో సంబంధం పెంచుకుంటాడు, దేవుడితో మనం సంబంధం పెంచుకోవచ్చు. కానీ దేవుని మాట వినగలుగుతున్నామా? ఒకసారి దేవుని మాట నువ్వు వినగలిగితే సంపూర్ణమైన నువ్వు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బతికితే అన్ని సంవత్సరాలు సంపూర్ణమైన దేవుని సంబంధిగా నీవు జీవించేదానికి ఆయన నీకు అవకాశాన్ని అనుగ్రహిస్తాడు. జ్ఞాపకం చేసుకొని పిల్లారా, ఈ జీవితం దేవునికి అంకితం. మన జీవితాలన్నీ కూడా ఆయన కొరకు పనిచేస్తూ ఆయన మీద నమ్మకం ఉంచి మన జీవితంలో మనం ఆయన సంబంధులమై జీవించేదానికి ఆయన మనందరికీ సహాయం చేసి కాపాడి బలపరచునుగాక. చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, ఈ తరంలో ఒక మేలును కనికరమును చూపించు దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ను అనువాడమని దేవా, నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. అల్ఫా ఒమేగా దేవా, మమ్మల్ని కాపాడే దేవా, నడిపించే దేవా, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించే దేవా, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ ప్రియ బిడ్డలను, ప్రియ కుటుంబాలను నా తండ్రి, ఈ రోజు నా తండ్రి మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి నీకు సంబంధమే నా తండ్రి మా జీవితంలో మేము జీవించేదానికి నీ శక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటాను నా తండ్రి. నీ నడిపింపును మాకు అనుగ్రహించి మనం వేడుకుంటాను నా తండ్రి. నీ తోడ్పాటును మాకు అనుగ్రహించి మనం వేడుకుంటాను నా తండ్రి. నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి, మమ్మల్ని నడిపించండి నా తండ్రి. నీ దారిలో మాత్రమే నా తండ్రి మా జీవితంలో మేము నడిచేదానికి నీ శక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటాను నా తండ్రి. అపవాది మాకు నా తండ్రి విధించిన సంఖ్యలలో నా తండ్రి మేము బందీలుగా జీవిస్తున్నాం నా తండ్రి. నా తండ్రి మేము చేసే నా తండ్రి నేను లోక కార్యాల నిమిత్తం నా తండ్రి మా చెవులు మందబారిపోయినాయి నా తండ్రి. నీ మాటను వినలేకపోతున్నాం నా తండ్రి. నేను వాక్యం చదువుతున్నాం నా తండ్రి, వాక్యాన్ని వింటున్నాం నా తండ్రి, నా తండ్రి పాటలు పాడుతున్నాం నా తండ్రి, నేను స్తుతిస్తున్నాం. కానీ నా తండ్రి నీ మాట వినలేకపోతున్నాం నా తండ్రి. అపవాది చేసిన శోధన నిమిత్తం నా తండ్రి ఆ శోధనలో మేము పడిపోతున్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నీ బంగారు దేవదూతలు నా తండ్రి మా ఇద్దరు నివసింపు చేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక మంది వారి వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తుండగా నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మానక తప్పక మేము ప్రార్థించి నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఒంటరిగా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంగా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా బలహీనంగా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, శారీరకంగా మానసికంగా ఒత్తిళ్లకు లోనే ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మొదలు పెట్టుకోండి నా తండ్రి. నాయన కన్నీటి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. తన జీవితంలో నా తండ్రి నాయన చెప్పుకోలేని నా తండ్రి నాయన అవసరతల నిమిత్తం నా తండ్రి నాయన అలవాట్లు వ్యసనాల నిమిత్తం నా తండ్రి నాయన అవన్నీ నా తండ్రి తొలగిపోవాలని నా తండ్రి నీకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితాన్ని నా తండ్రి మార్చమని వేడుకుంటున్నాం నా తండ్రి. వాళ్ళ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాపాడు బలపరచమని వేడుకుంటూ మరలా నా తండ్రి నీ రాకడ సమయం ఆలస్యమైనట్లయితే మేమందరం అదొకటి చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.